హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కనిష్క కబుర్లు. తెలుగువారి సంపూర్ణ పెద్దబాల శిక్ష ద్వితీయ భాగంలోని కొన్ని కథలు మీకోసం. మొదటి కథ అహంకారి కుందేలు అనే కథ వినబోతున్నారిప్పుడు. ఒక అడవిలో కుందేలు, ఎలుక ఎంతో స్నేహంగా ఉండేవి. కుందేలు కాస్త అహంకారి, ఎలుక కంటే కోనంగి. కుందేలు ఎలుక కనిపించినప్పుడల్లా నాతో సమానంగా పరిగెత్తలేవు అని ఎగతాళి చేస్తూ ఉండేది. ఒకరోజు కుందేలు ఎలుకను ఎగతాళి చేయడం మరొక ఎలుక విన్నది. ఈ రెండు ఎలుకలు ఇంచుమించు ఒకే పోలికలు ఉన్నాయి. కుందేలుకు గుణపాఠం చెప్పాలనుకుంది రెండో ఎలుక. ఈ రెండు ఎలుకలు కలిసి ఒక ఉపాయం ఆలోచించాయి. మర్నాడు కుందేలు యథాప్రకారం ఎలుకను ఏడిపించసాగింది. ఏమిటి, నువ్వు వేగంగా పరిగెత్తగలనంటావు, అయితే పందెం కాస్తావా అని అన్నది ఎలుక. పిచ్చి పుల్లాయ్, నువ్వు గెలుస్తాననుకుంటున్నావా అని ఎగతాళిగా అంది కుందేలు. సరే అయితే రేపు ఉదయం ఇక్కడి నుండే పందెం మొదలు పెడదాం అని ఎలుక వెళ్ళిపోయింది. నాతోనే పందెం కాసింది, దీనికెంత పొగరు అని కుందేలు కూడా వెళ్ళిపోయింది. మరునాడు ఉదయం అనుకున్నట్లే పందెం మొదలైంది. తాను గెలుస్తానన్న గర్వంతో కుందేలు ఎలుకను ముందుగా పోనిచ్చింది. ఎలుక కనుమరుగు కాగానే కుందేలు పరిగెత్తడం మొదలుపెట్టింది. దారిలో ఎక్కడా కుందేలుకు ఎలుక కనపడలేదు. ఆశ్చర్యం! ఎలుక ముందే గమ్యం చేరి కుందేలుకు స్వాగతం పలికి, మళ్ళీ పందెం పెట్టుకుందామా అని అంది ఎలుక. కుందేలు సరేనని ధీమాగా ఎలుకను ముందుకు వెళ్ళనిచ్చింది. కొంతసేపటి తరువాత కుందేలు పరిగెత్తింది. కాని దారిలో ఎక్కడా కుందేలుకు ఎలుక కనపడలేదు. విచిత్రం! రెండోసారి కూడా ముందు ఎలుకే గమ్యాన్ని చేరుకుంది. కుందేలు రొప్పుకుంటూ చేరి ఆశ్చర్యపోయింది. మిత్రమా, అలిసిపోయావా? మళ్ళీ పోటీకి వస్తావా అని ఎలుక అడిగింది. వీడు మాయగాడిలా ఉన్నాడు అని మనసులో అనుకుని రోషంతో అంగీకరించింది కుందేలు. ఎన్నిసార్లు పోటీపడినా కుందేలుకు ఓటమి తప్పలేదు. 10 సార్లు పోటీపడింది. ప్రతిసారీ ఎలుకే గెలిచింది. కుందేలు అలసిపోయి సిగ్గుతో పందెంలో ఓడిపోయినట్లు ఒప్పుకుంది. ఆ రోజు సాయంత్రం రెండు ఎలుకలు జొన్న కంకులు తింటూ కుందేలుకు కనిపించినవి. రెండు ఒకే పోలికతో ఉన్నాయి. అందులో ఒక ఎలుక గర్వం పతనానికి మూలం అన్నది. రెండవ ఎలుక, అవును, కుందేలుకు చెవులు చిన్నవి, కళ్ళు పెద్దవిగా ఉంటే బాగుండేది. పందెం నేను మొదలు పెడితే నువ్వు ముగించావని, నువ్వు మొదలు పెడితే నేను ముగించానని తెలుసుకోగలిగేది అని ఆ రెండు ఎలుకలు అనుకుంటూ కుందేలును వెక్కిరించినవి. రెండవ కథ ఉద్యోగ అర్హత అనే కథ వింటారిప్పుడు. విజయరాఘవరావు మంచి వ్యాపార సంస్థను నడుపుతున్నాడు. ఎంతోమంది వ్యాపారస్తులతో అతనికి పరిచయం ఉంది. విజయరాఘవరావు తెలివైన వ్యాపారి. ఆయనకు ఒక గుమాస్తా కావాల్సి వచ్చాడు. వెంటనే పేపర్లో ప్రకటన ఇచ్చాడు. ఆ ఉద్యోగానికి చాలా దరఖాస్తులు వచ్చాయి. వాటిల్లో కొన్నింటిని మాత్రం ఏరి ఇంటర్వ్యూకి పిలిచాడు. అందరినీ ఇంటర్వ్యూ చేసి ఒకడికి ఉద్యోగమిచ్చాడు. ఆ ఇంటర్వ్యూ జరిగేటప్పుడు విజయరాఘవరావు స్నేహితుడు కూడా అక్కడ ఉన్నాడు. అతనికి ఆశ్చర్యం కలిగింది. చూడు మిత్రమా, పెద్ద చదువులు చదివిన వారిని కాదని కనీసం 10వ తరగతి కూడా చదవని వాడినే ఎందుకు తీసుకున్నావ్ అని అడిగాడు. ఇతను 10వ తరగతి కూడా పాస్ కాలేదు, కాబట్టి అతనిని ఎంపిక చేశాను. ఇతర ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయడు. మనం మంచిగా చూస్తే ఇక్కడే ఉంటాడు. అంతేకాదు, అతనిలో ఇంకా కొన్ని మంచి లక్షణాలున్నాయి. 1. గదిలోకి వస్తూ శబ్దం కాకుండా తలుపుని నిదానంగా వేశాడు. అంటే జాగ్రత్త కలవాడు అని తెలిసిపోయింది. 2. క్రింద పడేసి ఉన్న పుస్తకాన్ని తీసి బల్లమీద పెట్టాడు. 3. తల దువ్వుకొని చక్కగా ఉన్నాడు. బట్టలు పాతవే అయినా శుభ్రంగా ఉన్నాయి. మన ఉద్యోగానికి ఇంతకంటే కావలసిన అర్హతలేమున్నాయి అని సమాధానమిచ్చాడు విజయరాఘవరావు. ఇప్పుడు 3వ కథ వింటారు. తెలివిగల కప్ప. ఒక సంవత్సరం వర్షాలు కురవక వేసవికాలం వచ్చేసరికి బావులు, చెరువులు,
కాలువలు బాగా ఎండిపోయాయి. సుద్ది బుద్ధి అనే 2 కప్పలు నీటికోసం వెతుకుతూ బయలుదేరాయి. చాలా దూరం ప్రయాణించిన తర్వాత వాటికి ఒక వ్యవసాయపు బావి కనిపించింది. సుద్ది అనే కప్ప గబగబా బావి దగ్గరకు వెళ్లి గట్టుపైన నిలబడి లోపలికి తొంగి చూసింది. బావి చాలా లోతుగా ఉంది. సూర్యకిరణాలు పడి లోపల నీళ్లు మిలమిలా మెరుస్తున్నాయి. ఆనందాన్ని ఆపుకోలేక బుద్ధి అనే 2వ కప్పని పిలిచింది. చూడు మిత్రమా, ఈ బావిలో ఎన్ని నీళ్లున్నాయో అన్నది సంతోషంతో. బుద్ధి అనే 2వ కప్ప కూడా బావి వద్దకు వెళ్లి తొంగి చూసింది. నిజమే మిత్రమా, ఈ వేసవికాలం ఈ మాత్రం నీళ్లున్న బావి ఇదొక్కటేనేమో అనిపిస్తుంది అన్నది బుద్ధి. మనం బ్రతికినంతకాలం మనకు నీటిలోటు ఉండదు, పద లోపలికి దూకేద్దాం అని ఆత్రంగా అంది సుద్ది అనే కప్ప. బుద్ధి అనే కప్ప ఆలోచనలో పడింది. మిత్రమా, నాకెందుకో ఇది మనకు సరైన స్థలంగా అనిపించడం లేదు అని అంది. ఏమిటి మిత్రమా, ఇంత పిచ్చిగా ఆలోచిస్తున్నావు అని కోపంగా అంది సుద్ది. నువ్వు చెప్పు మిత్రమా, బావిలో ఇప్పుడు నీళ్లున్నాయి, లోపలికి దూకేస్తాం. కాని ఈ నీళ్లు ఎన్ని రోజులుంటాయనే నమ్మకం నీకేమైనా ఉందా? ఎండలు ఇలాగే కాస్తే, వర్షాలు అస్సలు కురవకపోతే వచ్చే ఏడాదికి ఈ బావి ఎండిపోతుంది. అప్పుడు మన పరిస్థితి ఏమిటి ఆలోచించావా అంది బుద్ధి. దానికంత ఆలోచన ఏముంది, మళ్ళీ నీటికోసం ఇలాగే వెతుకుదాం అని అంది. తప్పకుండా బయలుదేరవచ్చు. కాని నీరు ఎండిపోయిన తరువాత ఇంత లోతులో ఉన్న బావిలో నుండి మనము ఏ విధంగా పైకి రాగలం చెప్పు మిత్రమా అని నవ్వుతూ ప్రశ్నించింది బుద్ధి. అప్పుడు అర్థమైంది సుద్దికి. మిత్రమా, నీ దూరపు ఆలోచనకు ధన్యవాదాలు. నీలాంటి మంచి మిత్రుడు దొరకటం నా అదృష్టం అంది సుద్ది. ఇదండి తెలివిగల కప్ప స్టోరీ. మా స్టోరీస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. 4వ కథ, జీవితం సమాప్తం. గోదావరి నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంది. ఆ రేవులో ప్రవాహం బాగా ఉధృతంగా ఉంది. అనుకోకుండా ఒక పండితుడు గోదావరి అవతలి వడ్డుకు వెళ్లవలసి వచ్చింది. రేవు ముందుకు వచ్చాడు. ఒక చిన్న పడవ మాత్రం ఉంది. పండితుడు ఒక నిమిషమాగి పడవ దగ్గరకు వెళ్లి అవతలి ఒడ్డుకు వస్తావా అని అడిగాడు. పడవ మీద ఉన్న వ్యక్తి గడతో పడవని ఒడ్డుకు తెచ్చి ఎక్కమన్నాడు. పండితుడు జాగ్రత్తగా పడవ ఎక్కి కూర్చున్నాడు. పడవ ముందుకు సాగింది. పండితునికి ఏమీ తోచడం లేదు. కాలక్షేపానికి పడవ వానితో కబుర్లు మొదలుపెట్టాడు. నీకు పెళ్ళయిందా అనడిగాడు. కాలేదయ్యా అంటూ సమాధానమిచ్చాడు. నీకు వ్యాకరణం తెలుసా అని అడిగాడు. తెలీదయ్యా అంటూ సమాధానమిచ్చాడు ఆ పడవ నడిపే వ్యక్తి. పోనీ తర్కం తెలుసా అని అడిగాడు. తెలీదయ్యా అంటూ సమాధానమిచ్చాడు. సంస్కృతం వచ్చా అంటే రాదు అంటాడు. ఏమైనా చదువుకున్నావా అని అడిగితే అని తల అడ్డంగా తిప్పాడు పడవవాడు. ఏమయ్యా, ఏది అడిగినా రాదు, లేదు, కాదు అని సమాధానం చెప్తున్నావు. లాభం లేదు. ఇప్పటికీ నీ సగం జీవితం వృధా అయ్యింది అన్నాడు ధీమాగా పండితుడు. ఇంతలో పెద్ద గాలి మొదలైంది. నది అలలు ఎగిరిపడుతున్నాయి. పడవ అటూ ఇటూ ఊగసాగింది. పండితుడు ప్రాణాలు బిగబట్టి ఉన్నాడు. పెద్ద వర్షం మొదలైంది. దాంతో గుండె ఆగినంత పనైంది. పడవవాడు ధైర్యంగా, ఏ భయమూ లేకుండా నిదానంగా పడవ నడుపుతున్నాడు. అలలు పెద్దవై పడవ బాగా ఊగుతుంది. పండితుడు భయంతో, నీకు భయం వేయడం లేదా అని అడిగాడు. లేదు అని తల అడ్డంగా ఊపాడు ఆ పడవ నడిపే వ్యక్తి. పడవ అటూ ఇటూ ఊగుతున్నది, మునిగిపోతుందేమో అన్నాడు భయంగా. ఏం ఫర్వాలేదు అన్నాడు పడవవాడు. అదేంటి, పడవ మునిగిపోతే మనం కూడా మునిగిపోతాం కదా అన్నాడు పండితుడు వణికిపోతూ.
పండితుడు ఎందుకు భయపడుతున్నాడో పడవవానికి అర్థమయింది. అయ్యో, మీరు చిన్నప్పుడు సంస్కృతం, వ్యాకరణం చదువుకున్నారు, పెద్దయిన తర్వాత తర్కం, వేదాంతం నేర్చుకున్నారు కదా, మరి వాటితో పాటు ఈత నేర్చుకోలేదా అని అన్నాడు. అయ్యో, రాదే, నేర్చుకునే అవకాశం లేకపోయింది అని భయంగా అన్నాడు. తుఫాను తాకిడికి పడవ మునిగిపోయింది. అయ్యో పండితోత్తమా, నాకు సగం జీవితం వృధా అయితే మీకు పూర్తి జీవితం వృధా అయింది అని ప్రవాహంలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరే ప్రయత్నంలో ఉన్నాడు పడవవాడు. ఈతరాని పండితుడు వరదతో పాటు కొట్టుకుపోయాడు. 5వ కథ, పై మెరుగులు కాదు పవిత్రత. కపిల నగరాన్ని విజయసింహ అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజుకు సంతానం కలుగలేదు. తన తదనంతరం రాజ్యానికి వారసుడిని ఎంపిక చేసి చక్కని శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. పొరుగు రాజ్యాల యువరాజుల్ని ఆహ్వానించి ఒక విచిత్రమైన పరీక్ష పెట్టాడు విజయసింహుడు. అంతఃపురంలో 2 పక్షులున్నాయి. ఒకటి అందాలు ఒలకబోసే పక్షి, రెండవది వీణల విందుగా పసందుగా పాటలు పాడే పక్షి. యువరాజులకు పరీక్ష మొదలైంది. రాజు తన 2 పక్షులను వేరువేరుగా పంజరాల్లో ఉంచి రాజదర్బారు హాలుకు వెనకనున్న గదిలో పెట్టాడు. సభలో ఉన్న రాజకుమారులకు ఆ గది నుండి శ్రావ్యమైన పాట వినబడింది. ఆ పాట వేణుగానంతో సమానంగా ఉంది. పాట అయిన తరువాత భటులు 2 పంజరాలను సింహాసనానికి దగ్గరగా ఉంచారు. రాజసింహుడు సభను చూసి, రాకుమారులారా, శ్రావ్యంగా పాడిన పక్షిని గుర్తించమని అన్నాడు. ఒక్క రాకుమారుడు తప్ప అందరూ అందంగా కనపడే రామచిలకే శ్రావ్యంగా పాడిందని తేల్చి చెప్పారు. కోకిలను గుర్తించిన రాకుమారుని తన రాజ్యానికి వారసుడిగా ప్రకటించాడు విజయసింహుడు. మనలో చాలామంది రాజకుమారులలాగా పైమెరుగులు చూసి మోసపోతారు. మాసిన దుస్తులు ధరించిన వ్యక్తి మహాజ్ఞాని కావచ్చు. పట్టు పీతాంబరాలు ధరించిన వ్యక్తి పైమెరుగుల్ని చూసి మోసపోకుండా మనిషిలోని విలువలను గుర్తించాలి అని రాజకుమారులందరికీ కూడా చెప్పాడు ఆ రాజు. చిన్న చిన్న కథల్నుంచే మనం ఎంత తెలుసుకోవచ్చు కదా. ఇలాంటి బోలెడన్ని కథల్ని మీకందిస్తూ ఉంటాను కనిష్క కబుర్లు ఛానల్లో. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.